ఈరోజు రాజవొమ్మంగి మండలం సర్వవరం పంచాయతీ వనకరాయి గ్రామంలో ఆదివాసీలతోటి ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను సర్పంచ్ గారు కావచ్చు, యూత్ కావచ్చు ఎంతగానో సహకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు కానీ, ఆదివాసీ ప్రజాప్రతినిధులు కానీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, ఆదివాసీ చట్టాలు మన పూర్వీకుల పోరాట ఫలితంగా వచ్చాయి. వాళ్ళ త్యాగ ఫలితంగా, వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. అయినప్పటికీ నాన్ ట్రైబల్ వలసలు పెరిగిపోవటం వల్ల ఇప్పటికి జీవో నెంబర్ 3ని కోల్పోయాం. ఇప్పటికి ఉన్న 107 చట్టాన్ని కూడా మనం కాపాడుకోకపోతే నాన్ ట్రైబల్స్ వలసలు ఇంకా పెరిగిపోయి మన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి ఇప్పటికే అన్ని మండల కేంద్రాలు కూడా వాళ్ళు వ్యాపార సముదాయాలుగా మార్చేసుకున్నారు. ఆదివాసులు కొట్టు పెట్టుకుందామన్నా చోట్లేదు, ఆదివాసులు వ్యాపారం చేసుకుందామన్నా ఎక్కడ చోట్లేదు. R&B స్థలాలు కానీ, రెవెన్యూ స్థలాలు కానీ, గ్రామ కంట్రోల్ స్థలాలు కానీ, పంచాయతీ స్థలాలు కానీ, అన్ని చెరువులు కాలువలు కూడా వాళ్ళే దోచుకొని అక్రమ కట్టలు కట్టి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయకుంటే మనం కాకుండా మన భావితరాలకి ఇంకా మరింత ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనము పార్టీలకు అతీతంగా మనం అందరం ఏకమై మన చట్టాల కోసం అందరం కూడా ఏకమై పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.